మీరు లోన్ తీసుకోవడం వల్ల మీ ఇంట్లో జరిగే పెళ్లి ఖర్చు ఒక్క రూపాయి కూడా మీ మీద పడదు. 2020లో రాము అండ్ కృష్ణ అనే ఇద్దరు ఫ్రెండ్స్ దగ్గర 20 lakhs సేవింగ్స్ ఉన్నాయి. ఇద్దరు 2020లో మ్యారేజ్ చేసుకుంటారు. రాము 20 lakhs ఖర్చు పెట్టి గ్రాండ్ గా రిసెప్షన్ చేస్తాడు, కానీ ఎటువంటి లోన్ తీసుకోడు. కృష్ణ అదే 20 lakhs ని ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి 20 lakhs లోన్ తీసుకుని గ్రాండ్ గా రిసెప్షన్ చేసుకుంటాడు. బట్ మంత్లీ 22,000 ఈఎంఐ కూడా పే చేస్తాడు. కట్ చేస్తే 2025లో రాము దగ్గర ఎటువంటి అసెట్స్ లేవు, కానీ కృష్ణ దగ్గర 40 lakhs వర్త్ చేసే ల్యాండ్ ఉంది. ఈ 5 years లో ఆ ల్యాండ్ వాల్యూ 20 lakhs నుంచి 40 lakhs అయింది. సో ఇప్పుడు మీరు చెప్పండి, లోన్స్ తీసుకోవడం కరెక్టా కాదా? మనం బ్యాంక్స్ నుంచి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి లోన్ తీసుకోవచ్చు. అలాంటప్పుడు లోన్ తీసుకుంటే తప్పేంటి? మోర్ ఓవర్ ఈఎంఐ ఆప్షన్ ఉండడం వల్ల రీపేమెంట్ అనేది చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అవసరం లేకపోయినా అప్పు చేయమని చెప్పడం నా ఉద్దేశం కాదు, బట్ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ తో లోన్ అనే లయబిలిటీని అసెట్ గా మార్చుకోవచ్చు. కాబట్టి మంత్లీ ఈఎంఐస్ లేకపోతే మీ లైఫ్ పీస్ఫుల్ గా హ్యాపీగా ఉంటుందని హాఫ్ నాలెడ్జ్ తో చెప్పే ఈ సజెషన్స్ పక్కన పెట్టి మీ లోన్ ని లయబిలిటీని అసెట్ గా ఎలా మార్చుకోవచ్చు అని ఒకసారి ఆలోచించండి. మీకు లోన్ రిలేటెడ్ ఎలాంటి ఎంక్వైరీస్ ఉంటే మన గజం.in పేజ్ ని ఫాలో కొట్టి కామెంట్ సెక్షన్ లో లోన్ అని మెన్షన్ చేయండి, మేము మీకు హెల్ప్ చేస్తాం.